హాయ్ ఫ్రెండ్స్, మనం ఒకసారి చూసిన సినిమాని చూడాలంటే బోరు కొడుతుంది. అదే ఒకసారి వాడిన వస్తువుని మరలా వాడాలంటే అబ్బా అని ఇసుకు పుడుతుంది. మరి ఒకసారి వాడిన వస్తువుని మరి ఒకసారి చూసిన సినిమానే మరి చూడాలంటే మనకి అంత అసహ్యం వేసినప్పుడు మరి ఎన్నో సంవత్సరముల నుంచి మనము మరి జరుపుకుంటున్న పండగలనే మరి జరుపుకుంటుంటే మరి మీరు ఎవరికి బోరు కొట్టడం కానీ ఇసుక పుట్టడం కానీ లేదా? నాకైతే మాత్రం చాలా బోరు కొడుతుంది, చాలా విసుగ్గా ఉందండి. మరి హిందూ మతంలో చూసుకుంటే మరి సంక్రాంతి, దసరా, దీపావళి, వినాయక చవితి మరి ఈ తప్పక మరి కొత్త పండుగలు సృష్టించిన దాఖలాలు మరి కనిపించట్లా. అలాగనే మరి క్రిస్టియన్ మతంలో చూసుకుంటే మరి గుడ్ ఫ్రైడే మరి లేకపోతేనేమో మరి క్రిస్టమస్, ఈ పండుగలు తప్పక వేరే పండుగలు వచ్చినట్టు లేదు. అలాగనే మరి ముస్లిమ్స్లో చూసుకుంటే మరి రంజాన్ ఒకటి, బక్రీద్ ఒకటి, ఈ పండుగలే. మరి ఇలాంటివి మరి జరుపుకోవాలంటే మరి ఉత్సాహం ఉండదు, సంతోషం ఉండదు. మరి హిందూ మతంలో ఎంతోమంది పండితులు ఉన్నారు, మరి వాళ్ళు కొత్త పండుగలను సృష్టించడానికి మరి ఎందుకని వెనకాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. మరి అలాగనే క్రిస్టియన్ మతంలో పాస్టర్లు ఉన్నారు, మరి ముస్లిం మతంలో ముజావర్లు ఉన్నారు. మరి వీళ్ళందరూ మరి ప్రజల కోసం కొత్త పండుగలను సృష్టించాలని నేను కోరుకుంటున్నాను. ఈ పాత పండుగలను తరిమేసి కొత్త పండుగలను సృష్టించి ప్రజల్లో ఉత్సాహాన్ని, ఆనందాన్ని సృష్టిస్తారని నేను కోరుకుంటూ మరి సెలవు తీసుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. కొత్త పండుగలకి జై.